వ్యక్తం చేశారు. కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ భేష్ అని మంత్రులు కితాబిచ్చారు. రేవంత్ సర్కార్పై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు ఆయన. కాంగ్రెస్ రాగానే రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ చేశారని ఫైర్ అయ్యారు. మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదని అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు హరీష్. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 3 మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. మరి రైతులకు మద్దతు ధర వస్తలేదు, రైతుకు వడ్లు అమ్ముతలేవు, పత్తి అమ్ముతలేదు, మద్దతు ధర రాకపోతే మాత్రం ఎవరికి మెమోలు ఇస్తలేడు. ఆయనకు రైతుల గురించి రివ్యూ చేసే టైం ముఖ్యమంత్రికి లేదు. మందు అమ్మకపోతే తెగ బాధపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయదలుచుకున్నాడు. ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకున్నారు. మేము ఏం చేయాలా, మార్క్ రియల్ ఎస్టేట్ అవుట్ అయిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఈయనేమో అమ్మండి అమ్మండి అంటుండే. ఎవరికి అమ్మాలి? పిల్లలకు దాగిపియాలనా, ఆడవాళ్ళకి దాగిపియాలనా? మేము ఏం చేద్దాము, ఈ మందు కొనకపోతే కూడా మాకే తిప్పలు వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 35 మంది ఎక్సైజ్ అధికారులకు మద్యం తక్కువగా అమ్మారని మెమోలు ఇచ్చాడు. అంటే నువ్వు ఎక్సైజ్ అధికారుల మీద రివ్యూ చేస్తావు, మద్యం అమ్మకపోతే మెమోలు ఇస్తావు, రైతులకు వడ్లు అమ్మకపోతే ఎందుకో రివ్యూ చేయవు, పత్తికి మద్దతు ధర రాకపోతే ఎందుకో ఛార్జ్ మెమోలు ఇయ్యవు, మిర్చి ధర పడిపోతే ఎందుకు తగ్గిందని మాట్లాడవు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత రైతులా, నీ ప్రాధాన్యత మద్యం అమ్మకాల? మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప రైతుల పంటల అమ్మకాల గురించి మాట్లాడడం లేదు. హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉద్రిక్తత నెలకొంది. సాయిపురి కాలనీలోని ఒక ఇంటిపై 50